ఈసారి వినాయక చవితికి మన ఇంట్లోనే మనమే సొంతంగా వినాయకుడిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇదే కాకుండా మన ఛానల్లో ఇంకా 2-3 వెరైటీస్ బొమ్మలు కూడా తయారు చేసి పెట్టాం. అది కూడా ఒకసారి చెక్ చేసి మీరు కూడా ట్రై చేస్తారని కోరుకున్నాను. మనం వీడియోలోకి వెళ్దాం. 1 కప్పు మైదా, 1 కప్పు వరిపిండి వేసి అందులో బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ముద్దలాగా కలుపుకోవాలి, చపాతీ ముద్దలాగా. ఆ మిశ్రమాన్ని మనం ఒకటి శివలింగంలా, ఒకటి వినాయకుడి తల, చెవులు, చేతులు, కిరీటం, తొండం కోసం ఇలా బాక్స్లా చేసుకోవాలి. ఇప్పుడు మనం శివలింగం కోసం గాను శివలింగానికి బ్లాక్ కలర్ తీసుకొని వేసుకోవాలి. బ్లాక్ తిలకం కానీ చిల్డ్రన్స్ వాడే వాటర్ కలర్స్ ఉన్నాయి, అవి కానీ వేసి బాగా శివలింగం పూర్తిగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు గణపతి తల కోసం తీసుకున్న హెడ్ని ఐ షేప్ వచ్చేలాగా చిన్నదిగా ఒత్తుకొని, తొండం కోసం తీసుకున్న బాల్ని ఇలా షేప్లా చేసుకొని ఆ హెడ్పై అమర్చుకోవాలి. అలా అమర్చుకున్న తర్వాత చెవుల కోసం రెడీ చేసిన ఆ 2 బాల్స్ని ఇలా చెవుల షేప్ వచ్చేలా చేసుకొని ఇలా స్టిక్స్తో గుచ్చి అమర్చుకోవాలి. ఇప్పుడు చేతుల కోసం చేసుకున్న 2 బాల్ని ఇలా సమానంగా ఇలా చేసుకోవాలి. వాటిని ఇప్పుడు మనం శివలింగానికి వెనక వైపు నుంచి చిన్న స్టిక్ గుచ్చి అమర్చుకోవాలి. 2 చేతులని శివలింగాన్ని పట్టుకున్నట్టు అమర్చుకోవాలి. కిరీటం కోసం తీసుకున్న ఆ బాల్ను 3 ముక్కలుగా చేసుకొని వాటిని వీడియోలో చూపిస్తున్న విధానంగా అలా చేసి కిరీటం కోసం అమర్చుకోవాలి. ఇప్పుడు వినాయకుడికి కళ్ళు కోసం బ్లాక్ తిలకం కానీ లేదంటే మిరియాల గింజలు కానీ పెట్టుకొని మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం శివలింగానికి నామాలకి గాను వైట్ తిలకం తీసుకొని కానీ వైట్ కలర్ ఏదైనా తీసి పెట్టుకోవాలి. శివలింగానికి నామాలు పెట్టుకున్న తర్వాత కిరీటానికి గాను మనకు నచ్చిన కలర్స్, మనకు నచ్చిన డిజైన్స్లో నీట్గా కలర్స్ వేసుకోవాలి. ఇప్పుడు కిరీటం పడిపోకుండా దానిపై ఒక స్టిక్ ఇలా నెమ్మదిగా గుచ్చుకోవాలి. ఫైనల్గా మనకు బొమ్మ రెడీ అయిపోయింది. మూషికం అలాగే ఉండ్రాలు తయారు చేసి పెట్టుకున్నాం. ఇలాగే మీరు కూడా ఈ వినాయక చవితికి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాం. అలాగే వంటలు వ్లాగ్స్తో కూడా వస్తాం. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం.